దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరీక్షించుకుని ప్రభు బలలో చేయి వేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం. అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకొనవలెను, అలాగు చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 3వ మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం అందరం చదువుకుంటాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము నాపరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు ప్రభు వారి నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. వేలుపులలో నీ వంటి వారు లేరు, పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు, పూజనీయుడు, గొప్ప దేవుడు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒకప్పుడు దివ్యమైన సంగతి నా జీవితంలో లేదు. హృదయం గొప్ప విచారంతో ఆయన ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ద్వారా నన్ను ప్రేమించి నా పాపముల నుండి నన్ను క్షమించి నా పాపములను బట్టి నేను చచ్చిన వాడినై ఉండగా నన్ను బ్రతికించి నాయన నన్ను లేపి నిలబెట్టుకుని నాయన మీరు నేను నడవటానికి, నీ మందిరంలోకి రావటానికి, నీ సమాజంలో నీ రక్తం చేత కొనబడిన బిడ్డల్లో నేను కూడా ఆరాధించటానికి ఆయన మీరు కూడా నన్ను క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టి మీ కుమారుని సహవాసానికి నన్ను కూడా పిలిచిన మీ ప్రేమకు నేనేమి చెల్లించలేను, ఏమి చెల్లించినా రుణస్తున్నా ఒప్పుకుంటున్నాను. హృదయపూర్వకమైన నా స్తుతులు ఆరాధనలు మీకు సమర్పించుకుంటున్నాను. మీరు వస్తే నన్ను తీసుకెళ్తారని శుభప్రదమైన నిరీక్షణ కొరకై కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. యాత్రా జీవితంలో కుడి ఎడమలు తొలగిపోకుండా కాపాడుతూ మీ మెల్లనైన స్వరము, స్పర్శ, తాకిడి అనుగ్రహిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతగా నన్ను ప్రేమించిన మీ ప్రేమకు నేనేమి చెల్లించలేక సమాజంలో ఎలుగెత్తి నా స్తుతి ఆరాధనలు మీకే సమర్పించుకుంటున్నాను. బలవర్తమానం కొరకై నాయన ఇర్మియా 1:9, నిర్గమ 4:12, మత్తయి సువార్త 10:20, యోహాను 3:34 నెరవేర్చి సాయపడమని బలహీన దాసుని అయోగ్యుడిని ఒప్పుకుంటూ నన్ను నేను మీ పాదాల చెంత పడవేసుకుంటున్నాను. మీ బలమైన బలిష్టమైన రెక్కలలో నన్ను బలపరిచి అక్కర కొలది మీ మాటలు అనుగ్రహించి సాయపడమని యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కనుక ఇక్కడ 3 విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేడగది అనుభవంలో మనల్ని మేడగది ఏంటి, మేడగది అనుభవం ఏంటి, ఆయన శిష్యులకి ఏం చేశాడంటే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎప్పుడంటే సిలువకు మరణానికి అప్పగించుకోబోయే ముందు ఆయన మేడ మీద గదిలోనికి ఆయన శిష్యులతో కూడా ఆయన
అక్కడ పస్కాను ఆచరించడానికి మేడ మీద గదిలోకి వెళ్ళారు. ఆ మేడ మీద గది దేన్ని చూపిస్తుందంటే మన జీవితంలో ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక భూ సంబంధమైన వాటి మీద మన మనసు, మన ఆలోచనల తలంపులు లేకుండా నేను వెళ్ళిపోతున్నానయ్యా, సిలువకు అప్పగించుకోబోతున్నాను, మీరు ఆత్మీయంగా ఎదిగే అనుభవంలో, మేడ మీద గది అనుభవంలో మీరు ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే శిష్యులకి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా మేడ మీద గదిలో వాళ్ళందరితో కూడా ఆయన ఏకీభవించి ఆ యొక్క పస్కాని ఆచరించారు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణమును ప్రచురము చేయు నిమిత్తము, ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన మరణ భూస్థాపన జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏం చేయాలా? మనల్ని మనమే పరీక్షించుకుని అలాగూ ప్రభు బలలో చేయి వేయాల. కనుక అనాలోచనగా, అయోమయంగా, గుడ్డిగా, ప్రసాదంలాగా, లేకపోతే అదేదో ఆచారంగా అలవాటుగా తీసుకుంటే నీకు నాకు ఏమాత్రం ప్రయోజనమో లేదు. మూడోదిగా ఏం చదువుకున్నామంటే లవోదియక సంఘం గురించి, మరి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అన్నట్లు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే లవోదియక సంఘానికి ఏం చెబుతున్నాడు? కనుక నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొచ్చిమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. కనుక నువ్వు వాక్యాన్ని వింటున్నావు, నీలో కొంచెం శక్తి ఉందని నాకు తెలుసు, నా నామాన్ని ఎరగనని చెప్పట్లేదు, నువ్వు ఆత్మీయంగా బాగానే ఉన్నావు కొద్దిగా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీకు కలిగిన దానిని నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకు? ఆ కిరీటము ఎవరు అపహరింపకుండానట్లు విశ్వాసుల జీవితంలో కనుక ఆత్మీయంగా చల్లారిపోయి నిరాశ, నిరుత్సాహం, కృంగుదల, భయం, బలహీనతలోకి మనం వెళ్ళిపోయాం. ఎందుకంటే అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవడని బ్రింగుదునా అని మన చేతిలో ఈ లోక మహిమను పెట్టాడు. ఏంటదంటే సెల్ ఫోను. కనుక ఈ సెల్ ఫోనును బట్టి మనుషులు ఆత్మీయంగా చాలా చల్లారిపోయారు, ఆత్మీయంగా దిగజారిపోయారు, ఆత్మీయంగా ఒక రకంగా మరుగుజ్జుతనంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మందిరానికి రావటం ఎందుకు? సెల్ ఫోన్లోనే వాక్యం చూసుకుందాం, సెల్ ఫోన్లోనే అన్ని రకాలు మనకు వస్తున్నాయి అని చెప్పి అలాగేం చేస్తున్నారంటే కాల్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఒకసారి సెల్ ఫోన్ ఎవరికైనా చేసినప్పుడు మీ కాలు డైవర్ట్ చేయబడిందని చెబుతూ ఉంటుంది. మన ఆత్మీయ స్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. కనుక బతికున్నామని పేరే ఉంది కానీ మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నామన్న సంగతి మన జ్ఞాపకం చేసుకోవట్లే. బాగానే ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ మనం చచ్చిన స్థితిలో నుంచి లేపబడ్డాము, మన కట్లన్నీ విడిపించబడ్డాయి, మనం నడిపించబడ్డాం. ఆయన జీవము, ఆయన ప్రత్యక్షత మనలోకి వచ్చింది. మనం దేవుని మందిరంలో దేవుని ఆరాధించే గొప్ప ఆరాధికులుగా మనం వచ్చాం. అయితే ఆత్మీయంగా అంతరంగంలో మనం ఏమైపోయాం? హృదయంలో తొలగిపోయాం. కనుక పైకి బాగానే ఉంటున్నాం కానీ అంతరంగంలో మనం ఏం చేసామంట? పక్కకు తప్పిపోయాం. కనుక చివరి దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాలలో ఉన్నాం. కనుక యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకుంటే, దేవుడని చెబితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంపే పరిస్థితులు వచ్చినాయి, కనుక భయపెట్టే పరిస్థితులు వచ్చినాయి. కనుక చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. అయితే మనం ఎలా ఉన్నామంటే నిర్లక్ష్యంగా ఉన్నాం. వాక్యాన్ని వింటున్నాం, వాక్యానికి అనుగుణంగా మన జీవితం లేదు. లోకంలో కాసేపు, కనుక దేవునిలో కాసేపు. మన మనసు ఎలా ఉందంటే ద్వంద్వ స్వభావం. అంటే రెండు మనసులతో మనం ఏం చేయబడ్డామంట? ఏకీభవించబడ్డాం. కనుక దేవునితో, అందుకే దేవుని వాక్యంలో ఉంది, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నేనేమంటున్నాను? ఉమ్మివేయ నుద్దేశించి ఉన్నాను. మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, మనం ఇతరులను ప్రశ్నించుకోవద్దు.
ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయి, కనుక మూడో వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, కనుక మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వారికి దేవుని వాక్యాన్ని మనం ఎలా ధ్యానిస్తున్నాం, మన వ్యక్తిగతంగా దేవునితో మన సంబంధం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన సహవాసం ఎలా ఉంది, మన బలలో చేయి వేయుట యోగ్యంగా ఉందా, మన ఈ 4 గంటల ప్రత్యక్షతలో మనం ఏమని ఉంది, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎట్లా చేయాలా, ఎడతెగక. కనుక ఈ 4 గంటల అనుభవం మన జీవితంలో లేకపోతే ఆ ప్రత్యక్షతలో ఉన్నామని పేరుంది, కానీ మనం ఏమైపోయామంట, కాల్ డైవర్ట్లో ఉన్నామని చెబుతున్నాం. అందుకని అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో మనం ఈయనకిలాగా ఉన్నామేమో పరీక్ష చేసుకుందాం. అతను కూడా విశ్వాసే, దేవుని మందిరానికి వచ్చాడు, వాక్యం వింటున్నాడు, కానీ ఏమైపోయాడంట, 7వ వచనం చూడండి, 27. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము మేడ, ఇక్కడ ఏమనుంది, మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండను. అంటే అక్కడైతే చీకటి లేదు, కానీ అనేక దీపములు ఉన్నాయి. కనుక ఇది మేడగది అనుభవం. మేడగది అంటే దేన్ని చూపిస్తుంది, ఆత్మీయ అంతస్తుని చూపిస్తుంది. ఆత్మీయ దిగజారిన స్థితి కాదు, కానీ ఆత్మీయంగా దైవికంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆ దినాల్లో భక్సింగ్ గారు సహవాసం అంటే నోటి మీద ఏలేసుకునేవాళ్ళు, అమ్మో వాళ్ళ పరిశుద్ధులు అనుకునేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడాలంటే మనం ఎంతో భయం అని భయపడేవాళ్ళు. ఆ ప్రత్యక్షత అనుభవం వేరే సంఘాల్లో ఉండేది కాదు. కనుక ఈనాడు ఆత్మీయ అంతస్తులో ఉన్న మనము ఈరోజు ఏమైపోయామంట, పడిపోయాం. సిగ్గు, అవమానం, నిందే మనకి తగి ఉన్నదని చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ ఏం చేశాడంటే, అప్పుడు ఐతూకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. కనుక మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా, వాక్యానికి అనుగుణంగా మన జీవితం, మన భక్తి జీవితం ఉందా లేదా. అందుకనే 34 కీర్తనలో ఒక మాట ఉంది, ఏమంటున్నాడంటే, మనం అలాగ లేకపోతే 34వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. అది ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాన్ని మనల్ని మనం పరిశీలించుకుందాం. 9వ వచనం చాలు చూడండి అమ్మ, ముందు 9వ వచనం చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవ లేదు. ఇప్పుడు చూడండి 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పారు. కనుక ఇక్కడ మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాం, వాక్యాన్ని వాక్యంగా మనం ఎందుకు స్వీకరించుకోలేకపోతున్నాం, వాక్యాన్ని వాక్యంగా మనం ఎందుకు అన్వయించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఏముంది అక్కడ, నిర్లక్ష్యం. నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే భయము మనలో లేదు. అందుకని ఏమని చెబుతున్నాడు, భయభక్తులు మీకు నేర్పించేదను. దానికి ముందు ఏమని ఉంటుంది, పిల్లలారా. కనుక మనం ఏమైపోయామంటే ఇప్పుడు పిల్లలం అయిపోయాం. ఆత్మీయంగా మనం ఏమైపోయాం, పిల్లలం అయిపోయాం. మనలో ఏముందంటే ద్వంద్వ మనసు ఉంది, కనుక నిర్లక్ష్యం ఉంది. కనుక బేతనీయ మందిరానికి వచ్చాం, విశ్వాసులు అని కొనసాగుతున్నాం. ఈ ద్వంద్వ మనసు ఉంటే, ఈ నిర్లక్ష్య స్వభావం ఉంటే మనం ఏం చేయాలా, ఒప్పుకొని ప్రభువు దగ్గర విడిచిపెట్టి ప్రభు బలలో మనం ఏందంట చేయి వేద్దాం. ఈ ద్వంద్వ మనసు ఉండటం వల్ల ఆత్మీయంగా మనం ఏం చేయలేమంట, ఫలించలేము. ఫలించే తీగ ఉంది, ఫలించని తీగ కూడా ఉంది.
అందుకని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏమనుందంటే, మీరు బహుగా ఫలించాలంటే ఏం చేయాలా? ఫలించని ప్రతి తీగను మీరేం చేయాలా? కట్ చేయాలా. ఏముంది ఫలించని తీగ? నిర్లక్ష్యం. ఏముంది మనలో? నిర్లక్ష్యం. కనుక మీ రాత్రి బెరాకా సేవకుడు అన్న వాళ్ళు సమయం మార్చుకున్నారంట, 9:30 అని చెప్పారనా అన్నాడు. ఒకసారి చెప్పాడు కదా, ఓకే అయిపోవచ్చుగా. నేను మళ్ళీ రాత్రికి నేను ఆయన 9:30, 10ంటికి వేరే పని మీద ఫోన్ చేసినప్పుడు, అనో 9:30 అని చెప్పారనా అన్నాడు. కనుక మీ సంఘంలో కూడా బ్రదర్ ఫోన్ చేసి, అన్నా సమయం మారిందా అన్న అంకులు 9:30 అన్నాడు. ఇంకొక మళ్ళీ రెండోసారి ఉదయాన్నే చెప్పాడు, మళ్ళీ 9:30 అని చెప్పాడు. అంటే అర్థమైంది, సమయాన్ని పాటించాలి. కనుక మనం ఏం చేయాలా? ఆత్మీయంగా మొదటి ప్రార్థనకే రావాలి, లేకపోతే 3 పాటలకే రావాలి. వాక్యం వినకుండా ఆరాధించకూడదు. వాక్యం వినకుండా బల్లలో పాల్గొనకూడదు. ఇది ఒక దైవికమైన క్రమం మంది. ఆ క్రమంలో నుంచి మనం ఏమైపోయామంటే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నాం. ఏముందిలే, ఎవరేం పట్టించుకుంటారులే, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదులే, మనల్ని ఎవరు అడుగుతారులే. కనుక అనే మనస్సు మనలోకి ఏం చేసిందంట? వచ్చేసింది. అందుకనే 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు బలలో చేయవేయబోయే ముందు పనికిరాని తీగలన్నీ మనం ఏం చేయాలా? తీసేసుకోవాలి. తీసేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? వాక్యాన్ని వినాలి. విన్న వాక్యానికి అనుగుణంగా మన జీవితం ఇది నా కొరకే, మా కొరకే, మమ్మల్ని సరిచేయటానికి అని మనం ఏం చేయాలా? దేవుని వాక్యానికి మనం అప్పగించుకోవాలి. మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం? వినటానికి మందులముగా ఉన్నాం. ఏందో చెబుతున్నాడు, విన్నాము, బాగా చెప్పేళ్ళే అనుకున్నాము, వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చి ఆదివారం మరలా యథాప్రకారం మనం వస్తున్నాం. కనుక మనం ఏం చేయాలంటే వినటానికి మనం ఏం చేయాలా? కనుక దాన్ని వినటానికి మనలో ఏముండాలంటే ఆశ ఉండాలి. ఏముండాలా? ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అందుకు అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాసి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఏమనుందంటే, మందమైపోయిందంట. ఏమైపోయిందంటే చెవులు మందమైపోయానంట. 11వ వచనం చూడండి. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విసిదపరచుట. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక వినుట, క్రీస్తుని గురించిన మాట వినుట వలన మనలో ఏమొచ్చుద్దంట? విశ్వాసం వచ్చుద్దంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేని క్రియలు మృతమైనవి. కనుక ఆ విధంగా మన జీవితంలో ఏది వినటానికి మనం ఇష్టపడలేకపోతున్నామో, కనుక ఏది వినటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నామో మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. కొంచెం సమయం దొరికితే చాలు. ఇటువరకైతే 2 మనుషులు మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎవరి కాళ్ళే సెల చూసుకుని గంటలు అసలు ఇసుక పుట్టదో నాకైతే తెలియట్లేదు. కానీ ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు అన్నట్టు ఉంది. కనుక ఛార్జింగ్ అయిపోతే ఆ ప్లగ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటా కూడా చూస్తూనే ఉన్నారు. కనుక దాని నుండి మనం విడిపించబడి కనుక దేవుని వాక్యానికి మన జీవితంలో ఏం చేయాలా? ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటో చూడండి. యోహాను సువార్త 1 యోహాను చాలామంది ఏంటంటే ఈ విషయంలో చాలా తప్పిపోతున్నారని చెప్పుకోవచ్చు. మొదటిది ఏంటంటే నిర్లక్ష్యము. ఏంటది? నిర్లక్ష్యాన్ని బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం? ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినవలసిన విధానంలో
వినలేకపోతున్నాం. మూడోది ఏంటంటే ఇందులోనే ఆయన మాట మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ 4వ అధ్యాయం 4:6 చూడండి అమ్మ. 4:6 మనము దేవుని సంబంధులము, ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. కనుక మనలో ఉన్న ఆత్మ ఏంది? భ్రమపరిచే ఆత్మ, లేకపోతే సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అయితే ఏం చేస్తాడంటే వాక్యాన్ని ఉన్నట్టుగా ఏం చేస్తాడంటే తన జీవితానికి అన్వయించుకుంటాడు. ఇక్కడ ఏమని రాసి ఉంది? కనుక దేవుని సంబంధి, దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు. దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. కనుక దేవుని మాట వింటున్నామా వినట్లేదా? కనుక మనల్ని మనం బల్లలో చేయబోయే ముందు ప్రశ్న వేసుకుందాం. వాక్యము వినుటలోను చదువుటలోను మనం ఎలా ఉన్నాం? కనుక 147 కీర్తన చూడండి. కనుక దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు నాకు గాదులే మనకు గాదులే అనుకోవద్దు. త్వరగా ముగించాలని చెప్పారు, చెప్పలేదు, చెప్పేనట్టుగానే అనుకుంటున్నాను నేను. చూడండి 147:19 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. కనుక వాక్యము వినుటలో చదువుటలో మనం ఏం చేయాలంట? కనుక అలాంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. కనుక పాట కూడా ఉంది, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలే. చాలు. కనుక ఏ జనమునకు ఇలాగ ఆయన తెలియజేసి ఉండలే. కనుక మీ పక్కనే ఎవరైనా నిద్రపోతున్నా, వాక్యం విన్నట్టు లేకపోతున్నా కొంచెం మీరు ప్రేమతో వాళ్ళని ఏం చేయాలా? గెచ్చొద్దు కానీ గెల్లొద్దు కానీ ఊరికి తట్టండి. కనుక ఇంకో మాట ఏం చదువుకుందామంటే, రెండోది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మొదట నిర్లక్ష్యము చేత మేడగది అనుభవంలో నుంచి కిందకి దిగొచ్చేసాం. ఇప్పుడు మేడగదిలో మనం లేవు, ఎప్పుడో కింద ఉండాం, భూమి మీదకి వచ్చేసాం. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు అపేక్ష ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సమయాన్ని పోనీయక మనం ఏం చేయాలా? రెండోది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. మూడోది ఏంటంటే సమయం దొరికినప్పుడల్లా పూర్వ దినాల్లో నాతో చెప్పారు, నేనైతే వెళ్ళలేదు కానీ పొలాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు అంట. 2-3 బ్రదర్స్ పొలాల్లోకి వెళ్ళిపోయి ఒక చెట్టు నీడను కూర్చుని గంటల ప్రార్థన చేసుకునేవాళ్ళు అంట. పూర్వదినాల్లో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత సేవకుడు వచ్చి ఇంక సమయం ఆరంభం అవ్వకపోతే 2-3 కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళంట. ఆత్మీయమైన విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నారు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఇప్పుడు వచ్చామంటే అక్క నీకు తెలుసా వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మాయి అమెరికాలో అక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుందంట. తెలియదు అక్క నీకు? వాళ్ళ ఇలాగ మనం ఏం చేస్తున్నామంటే మన ఆత్మీయమైనటువంటి అంతస్తులో నుంచి మనం ఏం చేయమనంట దిగజారిపోతున్నాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. మనం ఇప్పుడు దాకా మనం దేని గురించి ధ్యానించుకుంటున్నాం? మిద్దె మీద.
కనుక యేసుప్రభు వారు శిష్యులను తీసుకెళ్ళాడు మిద్ది మీదకి. రెండోది, మిద్ది మీద అపోస్తుడైన పౌలు వాక్యం చెబుతున్నాడు. మూడోది ఏంది, మిద్ది మీద ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం చెబుతున్నాడంటే అక్కడ చూడండి, పరవశుడైపోయి ఆకాశం తెరువబడుట, 4 చెంగులు పట్టి దింపబడుట, పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుట చూశాడు. ఆ ప్రత్యక్షత చూశాడు. చూసి కిందకు వచ్చాడు. 14వ వచనంలో, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. కనుక దేవుడు చెప్పిన మాట విని సమయాన్ని పోనీయక, యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనక ఎవరు నిరాకరించబడిన వారు కాదు, అందరికీ ఆయన దేవుడు అని చెప్పి పేతురికి ఏం చేస్తున్నాడంట, ప్రభు అయిన దేవుడు దర్శనంలో జ్ఞాపకము చేస్తున్నాడు. కనుక అప్పుడు పేతురు దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేశాడంట, పేతురు తన కలిగిన దర్శనమై ఏమై ఉండెనో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా, కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచాడు. కనుక మనం ఏం చేయకూడదంట, సమయమును పోనీయకూడదు. అవకాశం దొరికినప్పుడల్లా, అయ్యా ఒకప్పుడు నేను దొంగోడిని, ఒకప్పుడు పాపంలో లోకంలో జీవించిన వాడిని, తాగుబోతుని, వ్యభిచారిని, నా జీవితం నా బ్రతుకు మార్చాడు, ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ యేసు ప్రభు దేవుడు అని ఎప్పుడైనా చెప్పావా? కనుక చెప్పకపోతే ఇప్పుడు సమయం పోనీయక మనం ఏం చేయాలా, యేసు ప్రభు లోక రక్షకుడు అని చెప్పాలా, యేసు ప్రభు పాపుల రక్షకుడు అని చెప్పాలా, యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని చెప్పాలా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాలా. ఈ విధంగా సమయమును పోనీయక వ్యర్థంగా సెల్ ఫోను, టీవీలు, ముసలమ్మ ముచ్చట్లు ఈ ముచ్చట చేయకుండా మనం ఏం చేయాలా, యేసు ప్రభువుని అందరికీ పరిచయము చేయాల. కనుక నీ దేవుడని, నీ ప్రభువని, నీ హృదయ అంతరంగంలో నీ జీవితంలో ఏం జరిగిందో ఒక కరపత్రికలాగా ఇతరులకి నువ్వేం చేయాలా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు నిరాకరించబడిన వారు కాదు. కొన్నిసార్లు నేను కూడా చాలాసార్లు ఏం చేశానంటే చాలామందిని నిరాకరించి వాళ్ళని చూసినప్పుడల్లా నేనేదో పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, వాళ్ళు అంటరానోళ్ళు, వాళ్ళు పనికిరానోళ్ళు, దేవుణ్ణి ఎరగనోళ్ళు అని మనం వాళ్ళని దూరంగా పెడితే ఎంతకాలమైనా వాళ్ళు ఏం చేస్తారు, దూరంగానే ఉంటారు. నీకు చెప్పిన మాటను వాళ్ళకి ఏం చేయాలా, చెప్పాలా. అప్పుడు ఏం చేయాలా, అయ్యా నేను చెప్పాను, నేను చేతులు కడుక్కున్నాను. కనుక ఈ విధంగా మన జీవితంలో సమయం పోనీయక మనం ఏం చేయాలా, సద్వినియోగం చేసుకుని కనుక అనేకులను దేవుని యొద్దకు తీసుకుని రావాలి. కనుక ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ టీచర్ గారు అన్నమాట, టీచర్ గారు నమస్తే అండి కూర్చోండి అన్న. కూర్చుంది, బాగా నవ్వుతుంది. యేసు ప్రభుని గురించి చెబుదాం అనుకున్నానండి అన్న. ఎమ్మటే లెగిసింది, మాకు 3 దేవతలు ఉన్నారయ్యా, నువ్వు చెప్పేది ఏంది నాకు అంది. సరేనా అండి, మంచిది అన్న. అప్పుడు ఏం చేయాలి, ఎమ్మటే మనం కూడా కత్తి తీయకూడదు. సరే నమస్తే ఆంటీ అని వదిలేయాలి. అంతేగాని మనం కూడా 2 కత్తులు తీసి అక్కడ పడేసి యేసు ప్రభు గురించి నీకు తెలియదా, ఆయన ఎవరు, అది ఇది అనకూడదు. తర్కం అనేది మనం చేయకూడదు. ప్రేమతో చెప్పాలి, సహనంతో చెప్పాలి, ఓర్పుతో చెప్పాలి. ఆయన నిజమైన దేవుడు, వింటాడు, చూస్తాడు, మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. నా హృదయంలో ఆయన వచ్చాడు, నా హృదయంలో అంతరంగంలో పాపాన్ని తీసేసాడు, నాలో చీకటి ఉంది, చీకటిని పారదోలేడు. వెలుగు ఆయన, నిజమైన వెలుగు, ఎప్పటికీ జీవమైన వెలుగు ఆయన. అలాగ మనం ఏం చేయాలంటే మెల్లమెల్లగా ప్రవేశించి దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించాలి. రెండోది ఏంటి, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. మూడోది ఏంటంటే దేవుని కొరకు మనం సాక్షిగా ఉండాలి. ఇది కూడా మేడగది అనుభవం. దానియేలు 6వ అధ్యాయంలో ఎవరైనా వచ్చి మన మీద నైటు తలుపులు కొట్టి తుపాకీ మన గుండెల మీద పెట్టి, అరే రేపటి నుంచి నువ్వు చర్చికి వెళ్ళావంటే నిన్ను చంపేస్తా, నాతో ఆటలాడుకోవద్దు,
నువ్వు బైబిల్ చదివిన కనపడ్డావంటే నీ కథమైపోతావు అన్నావు అనుకో, మనం ఏం చేద్దాం? బైబిల్ కనపడకుండా ఎవరికి తెలియకుండా ఏం చేద్దాం? దేవుని మందిరానికి వస్తామా? వస్తాం? కనుక మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. కనుక దేవుని కొరకు దానియేలమ్మ, దానియేలు 6 అధ్యాయం దానియేలు 10వ వచనమమ్మ చదువు. ఇట్టి శాసనము 6:10గా ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని కిటికీలు తెరువబడి ఉండగా తన దేవునికి, ఇక్కడ చూడండి, తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. మన పిల్లోడికి కొంచెం కడుపులో నొప్పి ఉందంటే ప్రార్థన రాదు. మన ఇంటి పక్కనోడు మనతో వివాదం పెట్టుకున్నాడంటే ప్రార్థన రాదు, మందిరానికి రాము. మన కుటుంబంలో ఏదైనా పరిస్థితులు తారుమీరైనవి అనుకో, మనం ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళిపోయామో అక్కడి నుంచి ఒక్కసారి ఏం చేస్తాం? కింద పడిపోతాం. అయితే దానియేలు, అక్కడున్న వాళ్ళందరూ దానియేలుకి ఏమై ఉన్నాడంట? సాక్షిగా ఉన్నాడు. నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పక రక్షించును. తర్వాత ఏం జరిగింది? దానియేలు దేవుడే దేవుడు అని చెప్పి 120 సంస్థానాలకు ఏం చేశాడంట? తాకీదు రాపించాడు. ఈ గొప్ప ఆధిక్యత కారణం ఏంటంటే దానియేలు వ్యక్తిగతమైన సాక్షి జీవితం. నేను కూడా తెల్ల బట్టలు వేసుకుని నల్ల బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నేను నా వ్యక్తిగత సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. కనుక నేను ఎంత బోధ చేసినా నా జీవితం మాదిరిగా ఉండకపోతే ఒక వంతు మీరు విన్నారు, నేనేమైపోతానంట? 2 అంతల శిక్షకి నేను పాత్రుని. కనుక చెప్పే నేను, వినే మీరు వాక్యాన్ని వాక్యంగా మనం ఏం చేయాలా? స్వీకరించినప్పుడు ఇది నా కొరకే అని ఏం చేద్దామంటే మనం సరి చేసుకుంటాం. కనుక ఆయన మరణమును ప్రచురము చేయు నిమిత్తము ప్రభు బలలో మనం పాల్గొనాలంటే ఏం చేయాలా? ఎలాంటి శాసనం వచ్చినప్పటికీ దేవుని కొరకు మనం ఏం చేయాలా? స్థిరంగా నిలబడాలి. చాలామంది ఏంటంటే బైబిల్ కనపడకుండా ఉంటారు, అంటే బ్యాగులో పెట్టుకోవచ్చు. కనుక బైబిల్ కనపడకుండా, బైబిల్ విశ్వాసులుగా ఉండకుండా, యేసుప్రభుని గురించి చెప్పటానికి మనస్కరించకుండా, వాళ్ళేదో పైనుండి దిగొచ్చిన వాళ్ళకులాగా ప్రత్యేకంగా కనపడి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని మాటలు మాట్లాడినా యేసు ప్రభు గురించి ఒక్క మాట కూడా రాదన్నమాట. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీ మధ్యలో ఏమన్నా ఉంటే ఏం చేయాలి? ఎవరైనా అపార్ట్మెంట్ ఈయన అన్నారనుకో, మేము యేసు ప్రభు ప్రార్థనకి వెళ్తాం కానండి అని చెప్పకూడదు. యేసు ప్రభు ప్రార్థనకి వెళ్తామండి, నమ్ముకున్నాం, నీ ఇష్టమైతే లేకపోతే లేదు, ఇలా కరాఖండికి చెప్పటమే. కనుక ఆ విధంగా మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. 4వది ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథం. కొంచెం గుండె నొప్పి, ఆయాసం వచ్చి మనం పడిపోయాం అనుకోండి, మన పిల్లల్ని ఏమంటాం? అరే తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఏమంటాం? తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా, నాకేదో తేడా వస్తుంది అంటాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాం? డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నన్ను తొందరగా కాపాడమని చెబుతాం. ఈ విధంగా మన ప్రాణం విషయంలో మనం ఏం చేస్తాం? ఎంతో భయపడతా ఉంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుందో చూడండి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తన ప్రాణమును ప్రేమించిన వాడు ప్రాణమును పోగొట్టుకొనును అని రాసింది బైబిల్లో. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఉదాహరణగా ఉపమాన రీతిగా చెప్పినప్పుడు తన ప్రాణమును కాపాడుకునేవాడు ఏం చేస్తాడంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కనుక ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఏమవుతాడంట? దేవుని రాజ్యములోనికి
ప్రవేశించలేడు. కనుక ఈ విధంగా దేవుని వాక్యపు వెలుగులో మరణము వరకు తమ ప్రాణములను ఏం చేయలేదంట, వాళ్ళు ప్రేమించలేదు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించలేదు. కారణం ఏందంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని, అపవాది సాతానుని వాళ్ళు ఏం చేశారంట, జయించారన్నమాట. ఈ అనుభవంలో మనం ఉంటే మనం ఏం చేస్తామంట, ఆయన పునరుద్ధాన శక్తిని పొంది మేడగది అనుభవంలో ఏక మనస్సుతో మనం ఏం చేస్తామంట, ఎడతెగక ప్రార్థన కలిగిన వారుగా ఉంటాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13, 14 చూడండి అమ్మా. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఏం చేశారంట, ఎక్కిపోయిరి. ఎక్కటం అంటే అర్థమైంది, త్యాగం, ప్రయాసపడాల, సమర్పణ ఉండాల, ప్రేమ ఉండాల. కనుక చాలామందికి ఏంటంటే దేవుని మందిరానికి వస్తారు కానీ త్యాగం ఉండదు, సమర్పణ ఉండదు, ప్రేమ ఉండదు, ఆతిథ్యం ఉండదు. దేవుని దైవ స్వభావంలో, దైవ సుగుణాల్లో ఏమాత్రం ఒక్కటైనా కూడా ఉండదు. ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో ఉండాలి అనేది దేవుని వాక్యం మనతో స్పష్టంగా చెబుతున్నారు. వాళ్ళు మేడ గదిలోనికి ఎక్కిపోయిన తర్వాత ఏం చేశారు చూడండి. 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. కనుక వాళ్ళు ఏం చేశారంటే ఏకత్వంలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏకత్వంలోకి వచ్చారు. ఏక మనసు, ఏకభావము, ఏక తాత్పర్యం, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక 5వది ఆఖరిది చదువుకుని మనం ఏం చేద్దామంటే ప్రభు బలలోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు కనుక మనల్ని మనం ఏం చేయాలా, పరీక్షించుకోవాలి. సహవాసం. కనుక మేడగది అనుభవంలో మనం ఒకరినొకరు ఏం చేయకూడదంట, సమాజముగా కూడుట మానుకోకూడదు. ఇది మేడగది అనుభవం. 1వ సమూయేలు 9వ అధ్యాయం. వాళ్ళందరూ ఏం చేశారంటే మేడగదిలోకి వెళ్ళి ఏక మనసుతో చేశారు. ఒకే ఒక మాట ఏక మనసుతో చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహవాసం కోరుకుంటున్నారు. సహవాసం కోరుకుంటున్నారు. ఆ అక్క అటు ఇటు ఎదురు వస్తుంది అనుకో, మనం ఇంకో సందులోకి వెళ్ళిపోకూడదు. ఆ అక్క ఎదురు వస్తుంటే అక్కని ఏం చేయాలా, పలకరించాలా, పరామర్శించాలా. వాళ్ళ కుటుంబ పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు మనం ఏం చేయాలా, షేర్ చేసుకోవాలా. వాళ్ళ ఆత్మీయులా కాదా అని గుర్తెరగాల. ఆత్మీయులు కాదనుకో, మన గురించి ప్రచారం చేస్తారని నీకు అనుమానం ఉందనుకో, చెప్పబాకు. 1వ సమూయేలు 9:5 చూడండి. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రండి, గార్దీవముల గురించి చింతించక. తర్వాత చూడండి, మనము వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండి అని చెప్పాడు. కనుక సౌలు గాడిదలు వెతకటానికి వచ్చాడు. గాడిదల గురించి చింతొచ్చొద్దు. మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలా, మన వాళ్ళ దగ్గరికి మనం తిరిగి వెళ్దాం. తర్వాత వెళ్ళబోయే ముందు ఏమనుకుంటున్నారు, ఎవరిని అడిగి వెళ్ళాలనుకుంటున్నారు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ ప్రవక్త ఏదైతే మనకు చెబుతాడో మనం ఏం చేద్దామంటే అలాగూ సహవాసంలో మనం కూడి వద్దామని చెప్పుకుందాం. ఆ విధంగా అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకి తెలియజేయమనేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండని ఒక తీర్మానం వాళ్ళు చేసుకున్నారు. కనుక ఒకరినొకరు మనం ఏం చేయాలంటే సమాజముగా కూడుకొనుట మానుకోకూడదు. వాళ్ళ మీద కోపంతో, వీళ్ళ మీద కోపంతో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు సమాజంగా కూడుకొనటం ఏం చేస్తామంటే
మానుకుంటూ ఉంటాం. మనుషులు మనల్ని రక్షించలేదు, మనుషులు మన కొరకు రక్తం కార్చలేదు, మనుషులు మన కొరకు త్యాగం చేయలేదు. సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడు కనుక సర్వలోక మానవుల రక్షణ కొరకు సమస్తమును వదిలిపెట్టి మానవుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చి సర్వమానవుల లోక రక్షణ కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. కనుక ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సమాజముగా కూడుట మానుకోకూడదు. ఆ విధంగా మేడగది అనుభవంలో మనం ఏం చేయాలా? ఆత్మీయంగా ఎదగాల. 2 నిమిషాలు మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. అలా దైవదాసుడు బల్లందిస్తారు.